మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటాడు కారల్ మార్క్స్. నిజమే కదా. పైసల కాడికి వచ్చే వరకు నా తల్లి లేదు, నా నాన్న లేడు, నా అక్క లేదు, నా అన్న లేడు, నా చెల్లే లేదు. ఆస్తుల కోసం ఇంచు జాగ కోసం ఒక్క తల్లి కడుపులో పుట్టినోళ్ళే ప్రాణాలు తీసుకుంటున్నారు లోకం మీద. ఆస్తులు రాసియాలని అవ్వయ్యలనైతే సంపుతున్నారు. గీడో కాడ గస వండితే ఇచ్చంతరాల ముచ్చటోట అయింది. ఇక గదే మీకు చెప్దామని తీసుకొచ్చిన. చూసిరా పోరి ముచ్చట ఏందో. ఎంత దారుణం తయారవుతున్నారు మనుషులు. ఉత్తరప్రదేశ్లో ఉన్న బలియా జిల్లాలో అయితే ఘోరమైంది. ఈ అమ్మ చేతిలో ప్లకార్డు పట్టుకున్న చూస్తురా. అందులో ఏం రాసి ఉన్నది అనుకుంటున్నారు? నేను బతికే ఉన్నా అని రాసి కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చింది. నేను బతికే ఉన్నా అని ఆమెనే ఆఫీసర్లకు చెప్పుకునేటట్టు చేసిరట పాలోళ్ళు. మరి ఈ అమ్మ పేరు శారదా దేవట. ఇలా నాయనకి ఈ మొక్కతే బిడ్డ. అయితే ఇలా నాయన జీవిడిచిన నాటికి ఉన్న భూములు జాగలు ఇల్లు గిల్లు అంతా ఈమె పేరు మీద రాసి పట చేసిపోయిండట. అయితే ఇలా పాలోళ్ళు ఆమె భూమి జాగలు కొట్టేస్తేందుకు ఇకమత్ చేసి ఆమె జీవిడిచిందని దొంగ సర్టిఫికేట్ తయారు చేసిరట. ఇక వాళ్ళ పేరు మీదనే భూమి పట్టాలని చేసుకున్నారట. ఇక అప్పటి సంది ఈమె మా జాగ నాల్చుకున్నారని ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నదట. కానీ ఎవ్వరుగా ఆనలే. ఇక ఇవాళ యాస్టకు వచ్చి ఏకంగా జిల్లా కలెక్టర్ ఆఫీసర్ తానికి పోయి నేను బతికే ఉన్న సారు అని ప్లకార్డు పట్టుకొని ఆఫీస్ ముంగట నిరసన చేసింది. ఇక కలెక్టర్ సారు ఆమె గోరు సరుచుకుంటే జరిగిందంతా చెప్పిందట. ఇక ఆయన తహసీల్దార్ను ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని ఆర్డర్ వేసిండు. చూడురి ఎట్లున్నదో ముచ్చట. యూపీ ఏపీ అనే కాదు, అంతటా గిట్లనే పాడైంది. ఆస్తుల కాడ నిత్యం పాలోలు దన్నుకుంటున్న ముచ్చట్లే ఎక్కువ ఉంటున్నాయి కాదా.